ఐఏఎస్లకు ఏమైంది? ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో ఇబ్బందులు పెడుతున్నారా? సమాజ హితం కోసం కాకుండా మంత్రులకి తప్పుడు సలహాలు ఇస్తున్నారా? కొందరు బ్యూరోక్రాట్లపై సీఎం రేవంత్ ఎందుకు మండిపడ్డారు? కష్టపడ్డ వారికే కీలక పదవులంటూ బహిరంగంగానే ఎందుకు ప్రకటించారు? సీఎం రేవంత్ ఆవేదన, ఆగ్రహం వెనుక ఆంతర్యం ఏంటి? ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారుల టెన్షన్ కి కారణమేంటి? ఐఏఎస్లకు సీఎం రేవంత్ వార్నింగ్. ఏసీ గదులకే పరిమితమవుతున్నారని ఫైర్. రికార్డ్ దర్ సర్వీస్ బుక్ ఫీల్డ్ మీద పొమ్మని. అసలు ఏసీ రూముల్లో నుంచి బయటకు వెళ్ళడానికి హెసిటేట్ చేస్తున్నారు ఆఫీసర్లు. మరి నాకు తెలియదు, మరి ఏసీ అనేది ఏమన్నా జబ్బేమో. సమాజ సేవ చేయాలన్న భావన తగ్గిపోయిందన్న సీఎం. ట్రైనీలపైన మండిపడ్డ ముఖ్యమంత్రి. ఇది ఐఏఎస్ ఆఫీసర్ల ఫంక్షన్, ది లైఫ్ ఆఫ్ కర్మయోగి పుస్తకావిష్కరణ సభ. ఇక్కడున్న వాళ్లలో ఎక్కువ మంది బ్యూరోక్రాట్లే. ఐఏఎస్ల ఫంక్షన్ వేదికపై నుంచి ఐఏఎస్, ఐపీఎస్లపై హాట్ కామెంట్స్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. గతంలో అధికారులు ప్రజా సమస్యల పరిష్కారానికి ఎంతో శ్రమించేవారన్న ముఖ్యమంత్రి ఇప్పటి అధికారుల పనితీరు బాగోలేదని కుండబద్దలు కొట్టారు. అధికారుల పనితీరు విషయంలో తాను అసంతృప్తిగా ఉన్నానన్నారు. గ్రౌండ్ స్టాఫ్ లేకపోతే ఫీల్డ్ స్టాఫ్లో ఉండే సాధక బాధలతో పాటు నిర్ణయాలు కూడా ఏ రకంగా చేయాలనో వాళ్ళందరికీ కూడా ఒక ట్రైనింగ్ ఇచ్చి ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు అసలు మరి సిస్టమ్ ఎడిపోతుందో నాకైతే తెలియట్లేదు. కానీ ఐఎమ్ నాట్ హ్యాపీ ఫర్ దట్. ఈరోజు జరుగుతున్న పరిణామాలు, అధికారుల యొక్క వ్యవహార శైలి, నేను అందరి గురించి నేను మాట్లాడట్లేదు. చాలా వరకు యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ నాకున్న కొద్దిపాటి ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేస్తున్నా. అధికారుల ఆలోచనలో, విధానంలో మార్పు రావాలి. నిబద్ధత కలిగిన అధికారికి తప్పకుండా గుర్తింపు ఉంటుంది. రాగానే పోస్టింగ్ రాకపోవచ్చు, కానీ రాష్ట్రానికో ప్రజలకో ఏమన్నా చేయాలి అని నాయకుడు అనుకున్నప్పుడు ఖచ్చితంగా నిబద్ధత అధికారి ఎక్కడున్నాడో ఎతికి మరీ పోస్టింగ్ ఇస్తాం. ప్రజాహితం కోసం పనిచేయాల్సిన బ్యూరోక్రాట్ల తీరు తనకు ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు రేవంత్ రెడ్డి. ప్రజలకు మేలు చేసే సలహాలు కాకుండా వేరే సలహాలు ఇస్తున్నారని మండిపడ్డారు. ఒక మినిస్టర్కి కానీ, ఒక చీఫ్ మినిస్టర్కి కానీ ఒక వ్యవస్థని ఇచ్చేదే మాకు అందులో అనుభవాలు ఉంటాయని కాదు. మాకు వచ్చే శాఖకి మాకున్న అనుభవానికి సంబంధం లేకపోవచ్చు. ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉండేవాడికి మెడికల్ అండ్ హెల్త్ ఇవ్వచ్చు, లేకపోతే ఏం చదువుకోని వాళ్ళకు విద్యాశాఖ కూడా ఇవ్వచ్చు, బాగా చదువుకున్న వాళ్ళకు లేబర్ డిపార్ట్మెంట్ ఇవ్వచ్చు. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్కి ఇచ్చే జాబ్కి వాళ్ళు చదువుకున్న బ్యాక్గ్రౌండ్కి ఏం సంబంధం ఉండదు, లేదా వాళ్ళు వచ్చిన నేపథ్యానికి కూడా ఏం సంబంధం ఉండదు. అందుకే మాకు అవగాహన కల్పించడానికి, నిర్ణయాలు చేయడానికి, హెల్ప్ ఇన్ హ్యాండ్ ఉండడానికే సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్ ప్రకారం మాకు అధికారులను ఇస్తారు. ఆ అధికారులు ఏ ఫైల్ వచ్చినా ఫైల్ నోట్ ప్రిపేర్ చేయడమే కాకుండా మాకు వివరించాలి. కానీ ఇవాళ రేపు అదేం లేదు. మేము ఒక తప్పు చేయమంటే ఒకటెందుకు సార్ 3 చేద్దాం, ఒకేసారి బాగుంటుంది, బలంగా ఉంటుంది, మళ్ళీ ఎందుకు, మళ్ళీ రేపు కొత్తగా 3 చేయొచ్చు అన్నట్టుగా నేను అధికారులను చూస్తున్నా. ఈ మధ్య కొత్తగా సెలెక్ట్ అయిన ఐపీఎస్లు ట్రైనింగ్ లో ఉన్నప్పుడే పోలీస్ స్టేషన్లో డ్రెస్ వేసుకొని కూర్చొని సివిల్ పంచాయతీలు తెంచేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు రేవంత్ రెడ్డి. ఇది చాలా దురదృష్టకరమన్నారు. సమాజంలో ఉండే రాంగ్ ప్రెసిడెంట్స్ అన్నిటిని కూడా రోల్ మోడల్గా తీసుకుంటున్నట్టు అనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో కొత్తగా సెలెక్ట్ అయిన ఐఏఎస్, ఐపీఎస్లు నేను చూస్తున్నాను. ట్రైనింగ్లోనే ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్లకి వెళ్ళి డ్రెస్ వేసుకొని కూర్చొని సివిల్ పంచాయతీలు తెంచడానికి ప్రయత్నం చేస్తున్నారు, విచ్ ఈజ్ అన్ఫార్చునేట్. అసలు ఐఏఎస్లు ఏసీల గదులను విడిచి బయటకు రావడం లేదని అసహనం వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి. ఇలా ఏసీ గదులకే పరిమితమయ్యే వారికి భవిష్యత్తులో కీలక పదవులు ఇవ్వబోమని క్లారిటీ ఇచ్చారాయన. మెరిట్ ప్రకారమే పోస్టులు ఇస్తామన్నారు. గత నెలలో సచివాలయంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు ఎప్పటికప్పుడు ఫీల్డ్ విజిట్ చేసి తనకు నివేదిక అందివ్వాలని సీఎం ఆదేశిస్తే ఒక్క యాదాద్రి భువనగిరి కలెక్టర్ హనుమంతరావు తప్ప ఎవరూ ఫీల్డ్ విజిట్ కు వెళ్లలేదట. ఈ విషయమే రేవంత్ కు ఆగ్రహం తెప్పించినట్టు సమాచారం. కొందరు ఐఏఎస్ల అంతర్గత మీటింగ్లపైన ముఖ్యమంత్రి అసహనంగా ఉన్నట్టు సమాచారం. ఏ విధంగా అడ్డేయాలి, ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి, వచ్చిన ఫైల్ మీద ఏ విధంగా నెగటివ్ కామెంట్స్ రాయాలి అనే ఆలోచన తగ్గించుకొని ఒక పాజిటివ్ అప్రోచ్ ప్రజలకు ఉపయోగపడే విధంగా చేస్తే చాలా కాలం గుర్తుంటారు. ఐపీఎస్లపైన సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహంగా ఉన్నారు. కొందరు ఎస్పీలు నేరుగా ఇసుక దందాలు చేస్తున్నారని, జూదం క్లబ్లు నడిపే వారికి సహకరిస్తున్నారని సీఎంకు ఫిర్యాదులు అందినట్టు తెలుస్తోంది. దీంతో ఐఏఎస్లతో పాటు ఐపీఎస్ల ప్రక్షాళన కూడా చేయాలని సీఎం భావిస్తున్నారట. ఎక్కువ చోట్ల గత బీఆర్ఎస్ హయాంలో నియమించిన అధికారులే ఉన్నారు. అన్ని లెక్కలు తీసి మెరిట్ ప్రకారం పనిచేసే అధికారులకే కీలక పదవులు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. దీంతో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు టెన్షన్ పట్టుకుంది. ఎవరిని ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తారో అన్న భయం పట్టుకుంది.